హలో ఆల్, లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి పోనీటైల్ వేసుకోవాలి. ఎక్సర్సైజ్‌కి వీలుగా ఉంటుంది కాబట్టి. తర్వాత దేవుని దర్శనం అయితే చేసుకున్న తర్వాత కిచెన్ రూమ్‌లోకి వెళ్ళాను. దోసపిండి మంచిగా పొంగింది. ఇక కొద్దిగా దోసపిండి తీసుకొని ఉప్పు, సోడా పొడి వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఉల్లిగడ్డ కారాన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. రాగి దోశలోకి ఉల్లిగడ్డ కారం బాగుంటుంది. ఇక ఎక్సర్సైజ్ చేసేసాను. ముందుగా ఇంట్లో పని అయిపోతే వంట చేయడం అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ అయితే నేను ఎంతసేపు అయినా చేసుకోవచ్చు అనేసి లేచిన వెంటనే కిచెన్ రూమ్‌లోకి వెళ్తానన్నమాట. వంట చేసిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. ఎంతసేపు అయినా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అంటే నేను ఒక 45 మినిట్స్ మహా అంటే గంట సేపేనండి ఎక్సర్సైజ్ చేసేది. తర్వాత పని ఉంటుంది. దోసలు వేయాలి. తర్వాత ఉల్లిగడ్డ కారం జస్ట్ మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా తిరువాత పెట్టేసేయాలి. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మా ఆయనదైతే యూనిఫామ్ ఐరన్ చేసి ఇచ్చేసాను. ఇక రాగి దోశలు అయితే వేసేసాను. ఒకటి నార్మల్ దోశ, ఒకటి ఎగ్ దోశ అనమాట. ఇక అందులోకి ఉల్లిగడ్డ కారం తిరువాత కూడా పెట్టేశాను. తను తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. అలాగే ప్రణయ్ కూడా తినిపించేశాను. ఓకేనండి, మరి ఇది నా డే 3 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.